నమస్తే మేడం గారు. నమస్తే. మాట్లాడండి. నేను నైజీరియా దేశం నుంచి మాట్లాడుతున్నా మేడం గారు. ఓకే. నా పేరు పైడితల్లి గంట. నేను ఓకే. లాస్ట్ మంత్ ఎండింగ్ కరెక్ట్ వన్ మంత్ అయింది మేడం. నేను బయట టూరింగ్ కిట్ తీసుకొని అయితే మా మిస్సెస్ గారికి తీసుకున్నా. మాది విజయనగరం. ఉమ్, అయితే మా మిస్సెస్ గారికి గత చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది, ఓకే. సయాటిక్ కూడా ఉంది. గత 3-4 నెలల నుంచి తనకి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతుంది తను. ఓకే. అయితే మా ఇమ్మీడియట్లీ లీడర్ గుర్రాజ్ గారు దానికి నాకు సపోర్ట్ చేశారు. ఆయన నేను వేరే ప్లాంట్ లో పనిచేశాము. ఆయన నాకు ఇది చెప్పారు, ఇలాగ ఉంది పరిస్థితి, మంచి కిట్టు బాగుంటది, హెల్త్ పరంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను వాడడం వల్ల మా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. మరి మీరు వాడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, ఒకసారి మీరు వాడి చూడండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది మేడం. ఓకే. అయితే నేను వెంటనే సాయంత్రం విన్నాను, మార్నింగ్ కి నేను సరే నాకు కావాలని చెప్పేసి నేను వెంటనే బుక్ చేసుకోవడం జరిగింది. సో ఇమీడియట్ గా నేను దానికి మా మిస్సెస్ గారికి, నేను ఎక్కడ ఉంటుండగా నేను బుక్ చేసుకుని మా మిస్సెస్ గారికి పంపించాను. తను 3 days లో నాకు రిజల్ట్ చెప్పింది మేడం. ఉహుం, చాలా రోజుల నుంచి ఏదైతే నిద్ర లేకుండా రాత్రులు గడిపిందో, తను 3 రోజుల తర్వాత నాకు చాలా మంచి నిద్ర పడుతుంది. అసలు ఇంత పర్ఫెక్ట్ గా నిద్ర వచ్చిన రోజులు చాలా రోజుల తర్వాత నేను పడుకుంటున్నాను అని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పింది మేడం. నేను ఈ దేశంలో ఉండి కూడా నేను తన గురించి ఎప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించేవాడిని. అటువంటిది నాలో ఒక టెన్షన్ పోయింది. ఓకే, మంచి నిద్ర పడుతుంది, తన హ్యాపీగా ఉంది అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఇది ఎంత పర్ఫెక్ట్ గా పనిచేసింది అనేది. ఓకే. అలాగే తనకి సయాటిక్ ఉంది మేడం. ఉహుం, కుడివైపు ఈ చెవు దగ్గర నుంచి కాలు చివర చిలకరైన వరకు ఒకటే పెయిన్ అన్నమాట. ఉహుం, తను ఎడమవైపు పడుకోగలుగుతుంది కానీ కుడివైపు పడుకోలేని పరిస్థితి అన్నమాట. ఓకే. తనకు తెలియకుండా వారం రోజుల్లో కుడివైపు పడుకోవడం మొదలుపెట్టింది తను. వావ్. తనకు తెలియదు అసలు ఏంటి. నేను అప్డేట్ తీసుకుంటున్నా, ఎలాగుంది నువ్వు వాడుతున్నావు, ఎలాగుంది నువ్వు కరెక్ట్ గా మంచి రిజల్ట్ చెప్తే మన ద్వారా 10 మందికి మనం చెప్పగలుగుతాం, వాళ్ళ హెల్త్ ను మనం కాపాడగలుగుతాం అవుతాం. బిజినెస్ అనేది సెకండరీ, బట్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హెల్త్ ను మనం కాపాడే బాధ్యత సమాజాన్ని ఒక ఎలాగంటారంటే హెల్త్ పరంగా తీసుకురావాలి. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని బిజినెస్ చేస్తాము చేయము సెకండరీ అది, కానీ మన హెల్త్ రైట్. పరంగా మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళ నుంచి వచ్చే ఏదైతే ఒక అప్రిషియేట్ వాళ్ళు చెప్పగలుగుతారో, బాబు నీ వలన మేము హెల్తీగా ఉన్నాము అని వాళ్ళు చెప్పగలుగుతారు మేడం. సో అదొక్కటి చాలు మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. అవును. సో నేను మా మిస్సెస్ చెప్పిన అన్ని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తనకి ఆమె ప్రొడక్ట్లు వాడాను, హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, నెక్స్ట్ ఆయుర్వేదిక్ వాడాను, చాలా రకాల మెడిసిన్ వాడాను మేడం. కానీ ఓకే. ఇవన్నీ కూడాను తాత్కాలికంగానే పనిచేశాయి. ఏ ఒక్కటి కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయలేదు. ఈ రోజు తను థైరాయిడ్ కూడా టాబ్లెట్ వేయకుండా, మా పాప కూడా అమ్మ థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వెయ్యకు, చూద్దాం ఒకవేళ ఇది మనకి ఏ విధంగా మంచి రిజల్ట్ వస్తుందా అనేది. సో థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వేయట్లేదు, థైరాయిడ్ కూడా నార్మల్ గా మంచి రిజల్ట్ వచ్చింది విత్ ఇన్ 1 week లో. సో అది కూడా ఒకటి ఉంది. సయాటిక్ కూడా తనకు తెలియకుండా కూడా కుడివైపు పడుకోవడం, ఆ పెయిన్ అనేది ఏదైతే ఉందో పెయిన్ మెల్లమెల్లగా తగ్గే స్థితికి వచ్చింది మేడం. సో ఈ రోజు వరకు కూడా 1 month అయింది వాడి, చాలా హ్యాపీగా పడుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది. ఉదయం లెగిసేటప్పుడు మంచం మీద నుంచి ప్రొడక్ట్ తీసుకోక ముందు మంచం నుంచి లెగిసి తన పని తను చేసుకోవాలంటే చాలా బాధపడేది అనమాట. నాకు ఈ పెయిన్ వస్తుంది, ముడుకులు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు చేతులు పీకుతున్నాయి, చాలా నీరసంగా ఉంది అని చెప్పిస్తాను. అటువంటిది ఇప్పుడు ఆ కంప్లైంట్ లేవు మేడం. ఎటువంటి కంప్లైంట్ లేవు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ నుండి ఈ రోజు నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను, అసలు నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని తన నోటెంట్ ఏదైతే చెప్తుందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం.